శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఈ 3 రకాల ఆహారాన్ని తినడం వల్ల మనిషి ఆయుష్ తగ్గిపోతుంది. మనం భోజనం చేసే విధానం ఏదైతే ఉంటుందో అది ఎంత కరెక్ట్‌గా, పద్ధతిగా ఉంటుందో మన జీవితం మీద కూడా దాని ప్రభావం అంతే ఉంటుంది. మనం ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నామో, ఏ దిశలో కూర్చుంటున్నామో, అలాగే మనం భోజనంలో ఎటువంటి ఆహారం అనేది మనం తీసుకుంటున్నామో దానిపై మొత్తం జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనకి జరిగే మంచి చెడులు ప్రతి భోజనం చేసేటప్పుడు ఎంతో శుద్ధిగా, అలాగే మంచి ఆలోచనతో ఉండాలి. మనం ఇక్కడ భోంచేసే ఆహార విధానాలు బట్టి, మనం అవతలి వాళ్ళతో భోజనం చేసేటప్పుడు ప్రవర్తించే ప్రవర్తన బట్టి పైలోకం మనం చనిపోయిన తర్వాత మనతో ట్రీట్మెంట్ అనేది ఉంటుందట. వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇది నిజమే. అయితే ఏ విధంగా, ఎలా చేస్తే కరెక్ట్‌గా ఉంటుంది అనే విషయాలని, ఎలా చేస్తే తప్పు అనేది ప్రతి ఒక్కటి చాలా వివరంగా దీని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మిమ్మల్ని ఎంతో అవమానించి భోజనం పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి చోటున భోజనం చేయకూడదు. మిమ్మల్ని అవమానించి దాని తర్వాత భోజనం పెడితే మాత్రం అది అసలు తీసుకోకూడదు. ఇక భోజనం చేసేటప్పుడు మొట్టమొదటిగా మనం భోజనానికి అంటే అన్నపూర్ణాదేవికి దండం అనేది పెట్టుకోవాలి. ఇక చాలామంది భోజనం చేసేటప్పుడు మాట్లాడేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. భోజనం చేసేటప్పుడు ముందు స్వీట్ అనేది తీసుకోవాలి. మొదటి 3 ముద్దలు కానీ మీరు మౌన వహించి తీసుకుంటే మీకు మనశ్శాంతి దొరుకుతుంది. అలాగే అన్నానికి సంబంధించిన ఎప్పుడూ కూడా కరువు అనేది మీకుండదు. ఇక భోజనం చేసేటప్పుడు పూర్వ దిశలో కానీ మనం కూర్చొని భోజనం అనేది చేస్తే మనకి రోగాలు అనేవి రావు. ఎందుకంటే పూర్వక సించి మనకి సూర్యుడి దిశ కాబట్టి మనకి మంచి ఆరోగ్యం పొందుతాం. ఇక ఉత్తర దిక్కున కూర్చొని మనం భోజనం చేస్తే మనకి మంచి విద్యా అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే అది సరస్వతీదేవి దిక్కు కాబట్టి పొరపాటున కూడా దక్షిణ దిశలో కూర్చొని భోజనం అనేది చేయరాదు. అది మృతికి దారి అనేది చూస్తుంది. మీ ఆయుక్షణం జరిగిపోతుంది. ఇక ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ తినరాదు. అలా కానీ తింటే మీ మీద లక్ష్మీ కటాక్షం లేకుండా ఇంట్లో ఉన్న లక్ష్మి కూడా అలిగి వెళ్ళిపోతుంది. భోజనం ఎప్పుడూ కూడా వేస్ట్ చేయకూడదు. తినే అంతవరకే పెట్టించుకోవాలి. ఇక మనం పక్కన మనతో పాటు కూర్చొని ఎవరైనా భోజనం చేస్తున్నారంటే వాళ్ళు భోజనం కూడా అయిపోయిన తర్వాతే మనం అక్కడి నుంచి లేవాలి. అలా కాకుండా వాళ్ళని అలాగే మధ్యలో వదిలేసి మీ పాటికి మీరు లెగిసి వచ్చేస్తే మాత్రం మీకు పితృదోషం కలుగుతుంది. ఇక పళ్ళెంలో ఏనాడు కూడా చెయ్యి అనేది కడగకూడదు. మనం తిన్న పళ్ళెంలోనే చెయ్యి కడిగితే మాత్రం అది దరిద్రానికి సంకేతాన్ని చూపిస్తుంది.